అందరికీ నమస్కారం. ముందుగా నిన్న శివాలయానికి విచ్చేసిన భక్తులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిన్న సద్గురు గారు ప్రశంసిస్తూ మనకి ఏమని చెప్పారంటే, రాబోయే 20 నుండి 30 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సూసైడ్ కేసులు పెరగబోతున్నాయని వారు నిన్న వీడియోలో తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు యువత కానీ వృద్ధులు కానీ అందరూ కూడా మానసిక ఇబ్బందులు చాలా ఎదుర్కొంటున్నారు. ఈ మానసిక ఇబ్బందుల నుండి మనం దూరంగా ఉండాలనంటే మనకు ఏకైక మార్గం యోగా. మనం ఎప్పుడైతే రోజు యోగా చేస్తామో మన శరీరము, మన మానసిక ఆరోగ్యము అన్నీ కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా నేను 2018లో వారి ప్రోగ్రామ్స్ చేయడం మొదలుపెట్టినప్పటి నుండి నేను ఒక తెలియని ఆనందానికి దగ్గరయ్యాను. అంటే ఒక గురువు మనకిచ్చే ఆనందం అన్నిటికన్నా చాలా భిన్నంగా ఉంటుంది. ఆ ఆనందాన్ని ఇంకా ఏ ఆనందంతో మనము పోల్చలేము. అసలు ఒక్కసారి ఆ ఆనందాన్ని కనుక రుచి చేస్తే మిగతా ఆనందాలన్నీ వాటి ముందు చాలా చిన్నగా కనబడతాయి. సో నేను పొందిన మధురానుభూతుల్ని మీ ద్వారా, అంటే మీకు కూడా ఆ మధురానుభూతి కలగాలనే నేను ఇలాంటి కార్యక్రమాలు చేద్దామని డిసైడ్ అయ్యి నిన్న నర్సాపూర్ శివాలయంలో ఆ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. కావున మీరందరూ కూడా గురు మార్గంలో ప్రయాణిస్తే నేను చాలా సంతోషపడతాను. ఎందుకంటే గురువు అనేవాడు మనకు మార్గం చూపిస్తాడు. మనతో మనం సంతోషంగా ఎలా ఉండాలనేది నేర్పుతారు, ఇతరులతో ఎలా ఉండాలని నేర్పుతారు. మనకు ఏకంగా జీవితం అంటే ఏంది, జీవితంలో ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉంటే బాగుంటుంది, ఏంటి జీవితం అంటే ఏంది, దాని పరమార్థం అనేది ఏంది అనేది కేవలం మనకు నేర్పేది గురువు మాత్రమే. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ గురు మార్గంలో నడుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సద్గురు ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే బేసిక్ ప్రోగ్రామ్ ఇన్నర్ ఇంజనీరింగ్ అని ఉంటుంది. ఈ ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ ప్రతిరోజు మనం 21 నిమిషం కేటాయించాల్సి ఉంటుంది. ఈ 21 నిమిషం ప్రోగ్రాంలో మనకున్న ఏవైనా ఆరోగ్య సమస్యలు కానీ ఇతర ఏ ఇబ్బందులు ఉన్నా కూడా ఈ అన్నిటి నుండి మనము దూరం అవుతాం. అలాగే ఇది మనము ఒక 3 నెలలు చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఇంకా అడ్వాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇవన్నీ మనం చేస్తూ పోతే మన మానసిక ఆరోగ్యం కానీ మన శారీరక ఆరోగ్యం కానీ చాలా దృఢపడతాయి. ఒకవేళ మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రోగ్రాము చేయాలని అనుకుంటే ఖచ్చితంగా నన్ను సంప్రదించగలరు. నేను ఖచ్చితంగా మీకు సహాయపడతాను. మీరందరూ గురు మార్గంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మునుముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తాను. నమస్కారం.